అన్నదమ్ముల పట్ల ఆడపడుచులకున్న అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతమాత బిడ్డలమైన మనం కులమతాలకు అతీతంగా స్నేహబంధాన్ని సుస్థిరం చేసుకుందామని అన్నారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథిన రాఖీ పండుగను చేసుకుంటామని అన్నారు. సోదరీమణులు సోదరులకు రాఖీ కంకణాలు కట్టగా ట్రస్టు నిర్వాహకులు అడవాల రత్నప్రసాదరావు సౌజన్యంతో సోదరీమణులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాలి సత్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రాజా, రేలంగి బాపిరాజు, ఓం నమ శివాయ, అడబాల సత్యనారాయణ, శ్రీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళల్లో అత్యాచారాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయంటే ప్రతి ఒక్క స్త్రీలోనూ మన సోదరి ఉంది అని చూడకపోవడమే కారణం. ఈ బంధాలు మీరు మెరుగుపరుచుకుని మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా సవ్యంగా పెంచడమే కాకుండా వాళ్ళకి మంచి బుద్ధులు ఇవ్వడమే కాకుండా ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఏంటంటే రక్షాబంధంలో అన్నా చెల్లెల యొక్క సంబంధం చాలా మెరుగ్గా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి దేశానికి ఉపయోగపడాలి, అనేక మందికి ఆదర్శంగా ఉండాలని మీరు తయారు చేస్తున్న అవసరం ఉంది. ఈ తద్వారా ఏమవుతుంది, ప్రతి ఒక్కరిలో వాళ్ళని సోదరిని చూడడం, ఆడవాళ్ళని చూడగానే ఒక సోదరి భావం కలగడం వల్ల ఏంటంటే మనం ఇలాంటి హింసాత్మక తర్వాత మానవ ఈ అత్యాచారాలు జరగకుండా కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బంధాన్ని మీరు మెరుగుపరిచి మీ ఇరుగుపొరుగు వాళ్ళు కూడా చెప్పి అందరూ ఒక సమైక్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమం విరివిరిగా పాల్గొని మన ధర్మాన్ని మనం కాపాడాలని నేను మనసా వాచ కర్మన కోరుకున్నాను. భారతమాతని రక్షించుకునే దిశలో ఈ రోజున ఉండవలసిన అవసరం కూడా ఉంది. అందువల్ల మనందరం కూడా ఈ రాఖీ పౌర్ణమి ఎలా చేసుకుంటామని అంటే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష అని చెప్పి భావనతోటి ఆఖరికి అన్నా చెల్లెళ్ళనే కాదు, మరి తోటి అన్నదమ్ములే కాదు, అలాగే అక్క తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అలాగే అందరూ తోటి స్త్రీలకు కూడా మీరు కట్టుకోవచ్చు, పురుషులకు కూడా మీరు కట్టవచ్చు రక్షాబంధన్. అలా రక్షాబంధన్ కట్టుకుని దేశానికి రక్ష అని చెప్పేసి భరతమాత ఆమె కూడా ఒక తల్లి కాబట్టి మనందరినీ కన్నది కాబట్టి ఆవిడని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి మనందరం కూడా ఆ భావనతోటి ఒకరికొకరు రక్షణ కట్టుకుంటూ మరి భరతమాతను రక్షించే దిశలో దేశభక్తిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి రాఖీ పండుగ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నా మనం ఏంటంటే, ఒక స్త్రీ పురుషుడికి అన్నయ్యగా సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది, అలాగే అతను స్త్రీకి రక్షణగా ఉంటానన్నాడు. ఈ సందర్భంగా ప్రతి పురుషుడు కూడా తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే, ప్రతి స్త్రీలోనూ చెల్లిగా తీసుకుని ఆమెకి రక్షణ కల్పిస్తానని చెప్పేసి తప్పక అతను ఒక వాగ్దానం చేయాలి. ఇది చేయటం వల్ల మొన్న జరిగిన కలకత్తా ఇన్సిడెంట్ లాంటివి మళ్ళీ మన భారతదేశంలో జరగకుండా ప్రతి స్త్రీ కూడా స్వేచ్ఛగా ధైర్యంగా బతకాలని ఆశిస్తూ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు.